తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, పడిపోతుందని అనేక సందర్భాల్లో కూడా తమ తమ పార్టీ మీటింగ్‌లలో చెప్తున్నటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో మనం కూడా విన్నాం. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, అలాగే ఇటు బీజేపీ నాయకులు కూడా ఎలక్షన్స్ తర్వాత పార్టీలో చీలిక వస్తుందని, పార్టీ ఈ 6 గ్యారంటీస్ నెరవేర్చలేక వారు అధికారాన్ని కోల్పోతారని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అయితే వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు సరైన కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తామని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. ఎవరైనా ఎటువంటి చర్యలకు పాల్పడితే వారిని ఊర్లలోకి వస్తే చెట్టు కట్టేసి కొట్టాలి ప్రతి ఒక్కరని చెప్పేసి కూడా అన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలు కూడా హుందాతనంగా వారికి అవకాశాన్ని ఇచ్చి వారి యొక్క చేయని పనులను కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ప్రజలకు మంచి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో అటువంటి ఆలోచన చేయాలి, కానీ పార్టీని అలాగే ప్రభుత్వాన్ని కూలదీయడానికి ప్రతిపక్షాలు ఎట్లయితే పాల్పడితే రేపు వారికి కూడా మనుగడ ఉండదు. అలా చేసిన పార్టీలకు కూడా భవిష్యత్తు ఉన్నట్టు ఎక్కడ కూడా చరిత్రలో లేదు. చూద్దాం ఎలక్షన్స్ తర్వాత ఎటువంటి పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకుంటాయో.